బుచ్చిబాబు గారు ఈ సినిమాకి ఇచ్చారు. 'రామ్ చరణ్' గారు దానికి డబుల్ ఇచ్చారు. 'ఏఆర్ రెహమాన్' గారు దానికి ట్రిపుల్ ఇచ్చారు. 'పెద్ది' గాడి క్యారెక్టర్‌కి ఎన్ని ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినా ఈ మూవీలో తక్కువనే చెప్పాలి. సింపుల్ ప్లాట్, రొటీన్ ప్లాట్ అండ్ ప్రెడిక్టబుల్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ 'పెద్ది' స్టారింగ్ రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ అండ్ డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సన గారు. రామ్ చరణ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీ 'పెద్ది'. ఆన్ ద అదర్ సైడ్ బుచ్చిబాబు సన గారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years మన ముందుకి సెకండ్ మూవీతో అయితే వస్తున్నారు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ సింబల్ కూడా నొక్కితే సో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. దిస్ ఇస్ ఆల్ ఆన్ కంప్లీట్లీ మై ఒపీనియన్. దీంట్లో ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద హేట్ పెట్టుకుని చెప్పే వీడియో అయితే అసలు కానే కాదు. 'పెద్ది' మూవీ ఎలా ఉంది, కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను ట్రైలర్ అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది. యాజ్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఒక కట్టింగ్ సీన్ అయితే ఉంటది. అది ఏ పార్ట్ అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. మూవీ చూసినంత సేపు నాకు చాలా పోర్షన్స్ వరకు కట్ చేయాలని అనిపించింది. ఆయన ఒక ఆర్గన్ కట్ చేసే బదులు చాలా సీన్స్ వరకు కట్ చేసి ఉంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కి ఈ సినిమా మ్యాచ్ అయి ఉంటే వేరే లెవెల్ అయితే ఉండేది. స్టోరీ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్ సింపుల్ రొటీన్ స్టోరీ అండ్ దిస్ ఇస్ ప్రెడిక్టబుల్. ఇక్కడ కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఏం లేదు. ఒక ఊరు, ఆ ఊరికి గుర్తింపు ఉండదు. సో ఆ ఊరు గుర్తింపు కోసం మన అప్పలసూరి కష్టపడుతూ ఉంటాడు. అండ్ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. సో ఈ గుర్తింపు పోరాటంలో అసలు ఈ ఆట ఎందుకు ఆడాడు, క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు, రన్నింగ్ ఎందుకు, ఈ 3 ఆటలు ఎందుకు ఆడాడు, సరే ఊరికి గుర్తింపు ఎలా తీసుకొచ్చాడు అనేది సింపుల్ ప్లాట్, రొటీన్ ప్లాట్ అండ్ ప్రెడిక్టబుల్. కానీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ రామ్ చరణ్ ఒక్కడే మూవీని తన భుజాల మీద మోసాడు. అదే దాని రామ్ చరణ్ గారు, జగపతి బాబు గారు అయితే నాకు ఈ సినిమాలో ఎవరు యాక్టింగ్ చేసినట్టు అనిపించలా. అప్పలసూరి ఉన్నది కొంతసేపు అయినా స్కోప్ ఇస్ టూ హై. అంటే ఒక కథకి ఆయన ఒక వేర్లు అంటాడు. సో ఆ వేర్ ఎంత గట్టిగా ఉంటే మొక్క అంత పైకి బలంగా వస్తుందని రామ్ చరణ్ దాన్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాడు, సో చివరికి ఊరికి ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది స్టోరీ. దీంట్లో కొన్ని సీన్స్ ఎట్లా ఉంటాయంటే సంబంధం ఉండదు, ఎందుకు ముక్కలు ముక్కలు అంటిస్తారో తెలియదు. ఒకనొక పాయింట్ లో ముక్కలు ముక్కలు అంటించి దిస్ ఇస్ ఎ సీక్వెన్స్ అని చెప్పి జనాలు అనుకోవాలని చెప్పి మన డైరెక్టర్ అనుకున్నాడో ఏంటో అసలు ఫస్ట్ ఆఫ్ అసలు అనవసరం. దాంట్లో చాలా చాలా డ్రీమ్ చేయొచ్చు. అండ్ దీనికి ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఉపయోగం లేని సీక్వెన్సెస్ యాడ్ చేసి, ఉపయోగం లేని క్యారెక్టర్స్ పెట్టి, ఉపయోగం లేని స్క్రీన్ ప్లే ఇరికిచ్చి ఒక 3 hours మూవీ చేయడం అనేది వేస్ట్ నా దృష్టిలో. కథ బలంగా ఉన్నా, కథనం బలంగా ఉన్న క్యారెక్టరైజేషన్ అనేది ఉండాలి. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది కంప్లీట్లీ ఫెయిల్ అయినాయి. అదర్ దాన్ రామ్ చరణ్ అండ్ జగపతి బాబు రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ సింప్లీ వేస్ట్. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కథ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ గా ఉంది. పెద్ది గాడి క్యారెక్టర్ కి ఎన్ని ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినా ఈ మూవీలో తక్కువనే చెప్పాలి. పెద్ది గాడి క్యారెక్టర్ పీక్స్ అంటే పీక్స్. సో ఆ క్యారెక్టరైజేషన్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఒలింపిక్ పార్ట్ కానివ్వండి, లేకపోతే పెద్దిగడు కష్టపడే విధానం కానివ్వండి, కొండనా కొడక అనే ఒక సీక్వెన్స్ ఉంటది. సో దట్ వాజ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అవుట్ అండ్ అవుట్ గుడ్ ఉంది. అసలు ఇక్కడ ఇంత నెగటివ్ ఉందని చెప్పక్కర్లేదు. ఎస్పెషల్లీ దట్ లాస్ట్ షాట్ ఏదైతే ఉంటుందో సూపర్ అంటే సూపర్ ఉంది. నెగటివ్స్ ఆఫ్ ద ఫిలిం చెప్పాలి అంటే బిగ్గెస్ట్ బ్లెండర్ ఆఫ్ ద ఫిలిం జాహ్నవి కపూర్. అసలు ఆ క్యారెక్టర్ తో ఉపయోగం లేదు. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కోసమే ఈ జాహ్నవి కపూర్ అయితే సినిమాలో పెట్టారు. అస్సలు ఉపయోగం లేని క్యారెక్టర్ ఏదైనా సినిమా మొత్తంలో ఉంది అంటే జాహ్నవి కపూర్. అండ్ సెకండ్ నెగటివ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ 15 to 20 minutes అండ్ సమ్ క్రికెట్ సీన్స్, రెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ స్క్రాప్. అరే పెద్ది ఎవడో చెప్పరా అంటే మీకు ముందు దేవర కథ తెలియాలి అన్నట్టు ఊరు కథ చెప్తాడు. అరే ఊరు కథ ఎవడో అడిగారా, హీ వాంట్స్ టు నో అబౌట్ పెద్ది. పోనీ అదేమన్నా జస్టిఫై చేసుకున్నాడా? క్లైమాక్స్ కి రాగానే ఇంకా మీ ఊరు చూడాల్సిన పని లేదు, నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోతాడు. సో బొమ్మన్ ఇరాన్ గారి క్యారెక్టర్ కూడా వేస్టెడ్ ఇన్ ద మూవీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ నెగటివ్, శివన్న క్యారెక్టర్. సో హీస్ ద రూట్ ఆఫ్ కుస్తీ. సో కుస్తీ చేసినట్టు హీస్ ద గురు ఆఫ్ పెద్ది అని చూపించారు. ఫస్ట్ 15 to 20 minutes సినిమా బాగుంది, బీజిఎం బాగుంది, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ చాలా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా పార్ట్స్ బాగుంది. అండ్ క్లైమాక్స్ స్పీచ్ ఇస్ అ ఎమోషనల్ రూట్. సో హీ చూజన్ టు కీప్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్. రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో తప్పితే మీకు సినిమాలో వేరే ఏమి కనిపించవు. చిరంజీవి కడుపున చిరంజీవే పుడతాడు అన్న దానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అపార్ట్ ఫ్రమ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అండ్ ఫస్ట్ 15 to 20 minutes రిమైనింగ్ ఇస్ స్క్రాప్. బుచ్చిబాబు గారు ఈ సినిమాకి ఇచ్చారు, రామ్ చరణ్ గారు దానికి డబుల్ ఇచ్చారు, ఏఆర్ రెహమాన్ గారు దానికి ట్రిపుల్ ఇచ్చారు. కానీ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏదైతే చేసుకున్నారో దాన్ని కంప్లీట్ కొలాప్స్ చేసేసారు. మీరు కనుక ఒకవేళ సినిమా చూస్తే కనుక ఈ కింద కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మళ్ళీ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.